బాబుని తీసుకుని దూరంగా బదిలీ రావడానికి వెళ్తున్న సుభాష్ని అడ్డగించిన రాజ్కి సుభాష్ చెప్పిన నిజంతో షాక్ అయిన కావ్య. ఇంతకు ఏం జరిగింది? అసలు సుభాష్ బాబుని తీసుకుని దూరంగా బదలడానికి ఎందుకు వెళ్ళాడు? మరి రాజ్ సుభాష్ని అడ్డగించినప్పుడు సుభాష్ ఏం చెప్పాడు? అసలు రాజ్కి సుభాష్కి మధ్య జరిగినటువంటి సంభాషణని కావ్య ఎలా వింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తాన్ని చూసినటువంటి సుభాష్ ఆలోచనలో పడి ఇక రాజ్ ఏ నిర్ణయం తీసుకోలేడు అని అర్థమై రాజ్ని పిలిచి గట్టిగా మాట్లాడతాడు. నిజం చెప్తావా లేదా, నన్ను ఇంటి వదిలి వెళ్ళిపోమంటావా అని చెప్పని అంటూ ఉండేసరికి, డాడ్ మీరు ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకండి. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? అసలు అలాంటి ఆలోచన మీరు ఎలా చేస్తారు డాడ్? ప్లీజ్ దయచేసి ఆలోచించండి. నేను ఏం చేసినా కూడా మన కుటుంబం మంచి కోసమే చేస్తాను, మన కుటుంబం గురించి ఆలోచించే చేస్తాను అని చెప్పని అంటూ ఉంటే, అదే కదా, అందుకే కదా ఈ దుగ్గిరాల వంశాన్ని నీ చేతుల్లో పెట్టారు మీ తాతయ్య గారు. మరి అలాంటిది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు రాజ్? ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఇలా నువ్వు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? దాంతోపాటు అందరి జీవితాల్లో కూడా నువ్వెందుకు అనవసరంగా ఇలాంటి అలజడులు సృష్టించావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రాజ్, నేను ఎవరి జీవితాల్లో అలజడులు సృష్టించాలి అనుకోలేదు, ఎవరి జీవితాల్ని నాశనం చేయాలి అనుకోలేదు, ఎవరి గురించి నేను బాధపడాలి బాధ పెట్టాలి అనుకోలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటాడు రాజ్. అయితే అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు కూడా నిన్ను ప్రశ్నించకుండా నిలదీయకుండా కామ్గా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు అలా ఉపేక్షించడం కరెక్ట్ కాదని నాకు అర్థమవుతోంది. ఇప్పుడే చెప్తున్నాను రాజ్, దయచేసి నాకు ఆ బిడ్డ గురించిన నిజాన్ని చెప్పు, లేదంటే మాత్రం నేను తీసుకునే నిర్ణయాలకి నువ్వు చాలా చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి సుభాష్ అంటాడు. సరే డాడ్, మీరన్న మాటకే వస్తాను. నేను ఆ బిడ్డ గురించి నిజాన్ని చెప్తాను, కానీ ఆ నిజం విన్న తర్వాత మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి చెప్తాడు రాజ్. అయితే అలా చెప్పేసరికి ఇక సుభాష్ నిర్ణయం తీసుకోకుండా ఎలా రాజ్, ఎలా ఉంటాననుకుంటున్నావు, ఎలా ఉండగలను అనుకుంటున్నావు? ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్కళ్ళు నిన్ను నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అదంతా వింటూ నన్ను సంతోషించమంటావా, సంతోషంగా ఉండమంటావా? చెప్పు రాజ్ అని చెప్పని అనగానే ఇక వెంటనే రాజ్ అయితే, డాడ్ దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేయలేదు అనగానే, నాకు తెలుసు ఈ తప్పు నీది కాదు, ఎవరో చేసిన తప్పుకి నువ్వు అడ్డుగా నించుంటున్నావని నాకు అర్థమైంది. వాళ్ళు ఎవరు, ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావు, ఎవరిని కాపాడటానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు, నాకు చెప్పు అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక వెంటనే రాజ్ అయితే, చెప్తాను డాడ్ చెప్తాను అని చెప్పి ఒక ఫోటోని సుభాష్కి చూపిస్తాడు. ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు. ఏంటిది అని అనగానే, అదే కదా డాడ్, నాకు అర్థం కాని విషయం, ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకు కూర్చుని చివరాఖరికి ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటాడు. ఒక్కసారిగా సుభాష్, అసలు అసలు ఇంత జరిగినప్పుడు నువ్వు ఇంట్లో చెప్తే సరిపోతుంది కదా, నువ్వెందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వెందుకు అనవసరంగా మాటలు పడుతున్నావు అని సుభాష్ అంటాడు. ఏమో డాడ్, అదంతా నాకు తెలీదు, నాకు తెలిసిందల్లా ఒక్కటే, అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కుటుంబంలో కలహాలు విరోధాలు విభేదాలు రాకూడదు, అంతవరకే నాకు తెలుసు, అంతవరకు మాత్రమే నేను ఆలోచిస్తాను అని అంటాడు. ఇక ఇట్నుంచి రాజ్. ఆ మాటలకు సుభాష్, సరే నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఎక్కడుంది అని చెప్పని అడిగేసరికి అడ్రస్ చెప్తాడు రాజ్. ఇక అలా అడ్రస్ విన్న తర్వాత, సరే నాకేం చేయాలో అర్థమైంది అని చెప్పి సుభాష్ బిడ్డను తీసుకుని చాలా స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. డాడ్ ఆగండి ప్లీజ్, డాడ్ దయచేసి ఆగండి అని చెప్పి గబగబా రాజ్ కూడా తన కారు తీస్తాడు. రాజ్ కార్ తీసే లోపే కావ్య గబగబా వెళ్లి వెనక డిక్కీ ఓపెన్ చేసుకుని అందులో కూర్చుండిపోతుంది. ఇక రాజ్ ఇంకా సుభాష్ ఇద్దరు కూడా ఒకరి కారు వెనక ఒకరు వెళ్తూ ఉంటారు. చాలా దూరం వెంబడిస్తాడు రాజ్. చాలా దూరం వెళ్లిపోయిన తర్వాత సుభాష్కి ఎదురుగా వెళ్లి కార్ని అడ్డగిస్తాడు. ఏంటి డాడ్, పసికందు మీద మనం కోపాన్ని ఇది విసుగుని చూపిస్తే ఎలా అంటూ ఉంటే, పసికందు మీద కాదు రాజ్, తప్పు చేసింది వాళ్ళైతే నువ్వు మాటలు పడ్డమేంట్రా, నాకు అసలు అదే అర్థం కావట్లేదు, నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటాడు సుభాష్. డాడ్ ప్లీజ్, నేను చెప్పిన మాట వినండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, మీరు అనవసరంగా పసిబిడ్డని మధ్యలో బలి చేయకండి అంటూ ఉంటాడు. ఇక అలా అంటున్నటువంటి రాజవంక చూస్తున్న సుభాష్, నీలాంటి కొడుకుని కన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. ఇదంతా చూస్తున్న కావ్యకు
అసలు ఏం జరిగింది? ఈ తండ్రి ఆ కొడుకుని ఎందుకు తిట్టకుండా, ఏ మాట మాట్లాడకుండా చేసిన దాన్ని సమర్థిస్తున్నాడు అనేది అర్థం కాక, ఆ కొడుకు ఈ తండ్రికి ఆ కొడుకు ఏం చెప్పాడు అనేది అర్థం కాక అలా నుంచుని చూస్తూనే ఉంటుంది కావ్య. ఇక కాసేపటికి సుభాష్, ఇప్పుడు నువ్వు నిజాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెడతావా, లేక ఆ నిజాన్ని నన్నే బయట పెట్టమంటావా? ఎవరిని కాపాడడానికి నువ్వు ఈ నిజాన్ని దాస్తున్నావో నేనే బయట పెట్టాలా అంటూ ఉంటాడు. వద్దు డాడ్, దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఇక అలా చేయడం వల్ల నేను ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది అని చెప్పని అంటే, ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది అని చెప్పేసి నీ ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటావా? నలుగురిలో నీకు విలువ లేకుండా చేసుకుంటావా? చెప్పు రాజ్, అది ఎంతవరకు సమంజసమో నాకు చెప్పు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. డాడ్, దయచేసి ఇప్పుడు నన్నేం మాట్లాడించకండి, నన్నేమి అడక్కండి అంటాడు. సరే అయితే పద, ఇంట్లో అందరి ముందే నేను ఈ ప్రశ్న వేస్తాను, అక్కడైనా నువ్వు సమాధానం చెప్తావేమో. నువ్వు చెప్పని పక్షంలో నేనే సమాధానాన్ని బయట పెడతాను అంటాడు సుభాష్. ఇక అలా మాట్లాడుతున్న సుభాష్ మాటలతో రాజ్కి కోపం వచ్చేస్తుంది. డాడ్, దయచేసి నేను చెప్పింది వినండి, వదిలేసేయండి ఇక్కడితోటి అంటూ ఉంటాడు. నేను వదలను, వదలాల్సిన అవసరం నాకు లేదు, వదలాలని నేను అనుకోవట్లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే సుభాష్ గబగబ మళ్ళీ కారు తీస్తాడు. ఇక రాజ్ అయితే, డాడ్ దయచేసి నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి అంటూ ఉంటాడు. నేను క్షమించాలి అంటే నువ్వు నిజం చెప్పాలి. ఆ పిచ్చి తల్లి అక్కడ కూర్చొని బెర్రిదానిలో ఏడుస్తోంది. నా కొడుకు నాకు దూరం అయిపోతే నేనేమైపోవాలి అని ప్రతిరోజు రాత్రి నీ తల్లి పెడుతున్న రోదన నాకు మాత్రమే వినిపిస్తోంది. తను కారుస్తున్న కన్నీరు నాకు మాత్రమే కనిపిస్తోంది. చెప్పు రాజ్, ఈ బాధంతా ఎవరి వల్ల, ఎవరి కోసం అని చెప్పాను అంటుంటే నేను మీకు చెప్పాల్సింది చెప్పేశాను. ఇక మీరు ఆలోచించుకోండి రాజ్, ఆలోచించుకోండి డాడ్ అంటూ ఉంటాడు రాజ్. అయితే ఇక సుభాష్కి కోపం వచ్చేస్తుంది. వెంటనే బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో అందరూ కూడా, ఏం జరిగింది సుభాష్, బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసేసి ఇందిరాదేవి అడుగుతుంది. అమ్మా, ఈ బిడ్డ ఎవరో ఏంటో ఈరోజు అందరికీ తెలియాలి అని అనగానే, మీకు తెలుసా మామయ్య గారు అంటూ కావ్య లోపలికి వస్తుంది. కావ్యం చూసి సుభాష్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, తను బయట నుంచి లోపలికి వస్తోంది అనుకుంటూ ఉండగానే అటునుంచి రాజు వస్తూ కావ్యం చూసి, నువ్వెక్కడికి వెళ్ళావు అంటాడు. నేనెక్కడికి వెళ్తాను, మీ వెనకే ఉంటాను కదా అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు నాతో వచ్చావా అని అంటాడు. అవును అని కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. అయితే అంటే మొత్తం అంటాడు. విన్నాను అని చెప్తుంది. ఇక అంతే, ఇక రాజ్కి కంగారు పట్టుకుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కావ్య ఏం మాట్లాడుతుందో, ఏ మాట మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది వస్తుందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు రాజ్. అయితే ఇక వెంటనే కావ్య లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత, చెప్పండి మావయ్య, ఆ బిడ్డను తీసుకుని ఎక్కడికి బయలుదేరారు, ఎవరికి అప్పచెప్పడానికి బయలుదేరారు, ఆ బిడ్డ ఎవరి బిడ్డో మీకు తెలుసా, చెప్పండి, దయచేసి చెప్పండి మావయ్య అని చెప్పి ఇక చాలా కోపంగా, చాలా బాధగా, ఇంత తెలిసి కూడా మీరు నిజాన్ని బయట పెట్టలేదు కదా అని అలా ఒక్కొక్క ప్రశ్న చూపులతోనే ఇక కావ్య వేసేస్తూ ఉంటే సుభాష్ ఏం చెప్పలేక అలా నుంచుంటాడు. ఈలోపు రాజు కల్పించుకుని, ఆ బిడ్డ ఎవరో కాదు, ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ఆ బిడ్డ ఎవరంటే ఆ బిడ్డ అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సుభాష్, నేనే చెప్తాను నాన్న, నువ్వు చెప్పి అనవసరంగా ఈ ఇంటి పరువు తీస్తున్నానని నువ్వు బాధపడొద్దు, కన్ను మందే వేలు మందే కదా, కాబట్టి తప్పదు, మనమే చెప్పాలి అని చెప్పి ధాన్యలక్ష్మి కూతురికి ఈ రుద్రాణి కొడుక్కి పుట్టింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ధాన్యలక్ష్మి, ఇక కళ్యాణ్ అందరూ కూడా అంటారు. ఏంటి, మా చెల్లెలికి రుద్రాణి అత్తయ్య కొడుక్కా, అంటే రాహుల్ గాడికా, అది జరగదు పెదరాన్న అనగానే, ఈ వెధవ దానికి జ్యూస్లో మత్తు కల్పించి జాగ్రత్తగా దాని జీవితాన్ని నాశనం చేసి సైలెంట్గా కూర్చున్నాడు. ఊరి మీద కనిపించే అమ్మాయిలనే వదలని వీడు ఇంట్లో కనిపించే ఆడపిల్లని ఎలా వదిలేస్తాడు అనుకుంటాం, కానీ ఆ వెర్రిది తెలుసుకునేసరికి చాలా టైం అయిపోయింది. ఒక పక్క వెన్నెలతో ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయాడు, ఇటు నుంచి స్వప్నని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు, ఇక్కడ దీని జీవితాన్ని నాశనం చేసేశాడు అనగానే రుద్రాణి ఒక్కసారిగా రాహుల్ వంక తిరిగి చూసేసరికి రాహుల్ తలదించుకుని అలా నుంచుంటాడు. ఇక వెంటనే రుద్రాణి, ఈ మాట ముందే చెప్తే నేను మాట్లాడి పెళ్లి చేస్తుండేదాన్ని కదరా అనగానే
చేస్తావు చేస్తావు, ఎందుకు చేయవు? ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తి కోసం ఎరవేశావన్నమాట నీ కొడుకుని నా కూతురు మీదకి, ఉసిగొల్పావన్నమాట అని ధాన్యలక్ష్మి ఏడుస్తూ, నా కూతురు ఎక్కడుంది బావగారు, నా కూతురు ఎక్కడుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడున్నా నువ్వేం చేయగలవు చెప్పు, ఏం చేయగలవు? తల్లి లేని ఈ బిడ్డని ఏం చేద్దామనుకుంటున్నావు అంటాడు. ఇక సుభాష్ అయితే, తల్లి లేకపోవడం ఏంటి, నా బిడ్డకి ఏమైంది అంటుంది. అది చచ్చి 3 నెలలు అవుతోంది అంటాడు సుభాష్. ప్రకాశం వెంటనే ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టి, ఛీ, కూతురు ఏం చేస్తోందో, ఎక్కడుందో, ఎలా చదువుతోందో అని కనుక్కొన్న నువ్వు ఇంకేం తల్లివే అని చెప్పి తిడతాడు ఇక ప్రకాశం అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో